ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవడం చాలా ముఖ్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అధిష్టానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని, ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈరోజు పెద్ద ఎత్తున చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకంలో పేద ప్రజల్ని భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించేదానికి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు వారి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం, ఆ సమస్య పరిష్కారానికి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ఇలాగా నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 78 మందికి ఆర్థిక సాయం అందించడంలో చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందిస్తూ నిరంతరం ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేస్తూ ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా భావిస్తూ పనిచేయడానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటామని అనే ఉండొచ్చని నేను కూడా అనుకుంటున్నాను. నాకు అలాంటిది ఏం సమాచారం లేదు. మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి. ఆ ఊహాగానాలకు సంబంధించి మళ్ళీ ఏదైనా ఉంటే చెప్తాను. అధిష్టానం నిర్ణయం మీద ఉంటది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా అది గెలిపే ఖాయంగా పనిచేసేటువంటి బాధ్యత ఉంటది. ఒక కార్యకర్తగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది సరైన సమయంలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో జూబ్లీహిల్స్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా శక్తి వంచన లేకుండా కృషి చేసి అభ్యర్థిని గెలిపించడానికి మేము